గుడ్ ఆఫ్టర్నూన్ అండి. పాత్రికేయ మిత్రులు సోదరులందరికీ నా నమస్కారాలు. గత 14 సంవత్సరాలుగా మీ అందరికీ నేను దూరంగా ఉన్నాను. ఎందుకు దూరంగా ఉన్నానది ఇందాక వీళ్ళందరం చూసాము. భగవంతుడి దయ వల్ల తప్పుడు కేసులు చట్టం ముందు నిలబడవు. తప్పు చేసుకుని తప్పించుకుని తిరగలేడు. నేను ఎటువంటి తప్పు చేయలేనందువల్ల కోర్టు వారు నిర్దోషిగా నిర్ధారించి నన్ను కేసు నుంచి అక్విటల్ చేశారు. ఇంతకుమించి నాకు ఎక్కువ మాట్లాడడం రాదండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రమేష్ గారు చెప్పండి సార్. 78 రోజుల జైలు జీవితం, 14 సంవత్సరాల పోరాటం, నిర్దోషిగా బయటికి రావటం, ఈ పోరాటంలో చేసి మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళ మీద మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? మీరు ఎలాంటి న్యాయాన్ని కోరుకుంటున్నారు? నాకు ఎటువంటి కక్ష సాధింపు లేదండి. ఏది ఏవైనా కానీ చట్టపరంగానే పోరాడతా. చావు బతుకు చట్టపరంగానే చేస్తారు. అదే ఈ చట్టంలో మీకు జరిగిన అన్యాయాన్ని మరి పోరాటం అనేది ఉండాలి కదా. ఎలా పోరాడబోతున్నారు ఇప్పుడు మరి? పోరాటం అంటే ఏదైనా త్రూ కోర్ట్ ఆఫ్ లా అండి. కోర్టు ద్వారా మళ్ళీ ప్రొసీడ్ అవుతారా మీరు? 100%. వీళ్ళ మీద జరిగిన దాని మీద పరువు నష్టం దావా వేయటం కానీ మీకు జరిగిన దాని మీద న్యాయ పోరాటం చేయటం అనేటువంటిది కంటిన్యూ అవుతుందా? ఫ్యూచర్ కాన్స్టిట్యూషన్ ఇంకా సో ఫార్ ప్లాన్ చేయలేదు సార్. ఐ హావ్ టు ప్లాన్ సార్. వెరీ గుడ్ సార్. నిర్మాతగా మీరు చేసినటువంటి సినిమాలు చాలా పెద్ద పెద్ద స్టార్స్ తో చేశారు. అగైన్ ఒక నిర్మాతగా, ఒక ఫైనాన్సర్ గా ఎలాంటి మళ్ళీ కమ్బ్యాక్ అనేటువంటిది ఉండబోతుంది? సార్ బేసిక్ గా ఐఎమ్ ఏ ఫిలిం ఫైనాన్షియర్. బికాస్ ఆఫ్ మై ప్యాషన్ ఐ టర్న్ టు ఫిలిం ప్రొడ్యూసర్. ఫైనాన్స్ ఉన్నప్పుడు నేను చూసిన ఎక్స్పీరియన్స్ ఒకటండి, ప్రొడ్యూసర్గా చూసే ఎక్స్పీరియన్స్ ఇంకోటండి. బట్ బోత్ ఆర్ సినిమా ఈజ్ ఎ మదర్. సినిమా ఈజ్ ఎ మదర్. సినిమా నా తల్లి అంటే అనుకుంటా. సో అందువల్ల డెఫినెట్గా నేను అదే ఫీల్డ్లో ఉంటానండి. ఎక్కడికి పోను. నాకు 2 పిల్లలు, 2 అబ్బాయిలు. 2 అబ్బాయిలు కూడా 2 హీరోలు చేశారు. 2 సినిమాల్లో హిట్లు అయినాయి. హిట్లు అయిన తర్వాత వాళ్ళ ప్యాషన్ వచ్చి దే వాంట్ టు బికమ్ ఏ రైటర్ అండ్ డైరెక్టర్. సో దే ఆర్ రైటింగ్ స్క్రిప్ట్స్ నౌ. దే ఆర్ గోయింగ్ టు డైరెక్ట్ ద మూవీస్ సార్. నేను కూడా అలాగే సినిమాలు తీసాను, ఫైనాన్స్ చేస్తాను సార్. పెద్ద పెద్ద హీరోలు మీ సినిమాల్లో వర్క్ చేశారు, చాలా పెద్ద స్టార్స్ చేశారు. ఈ కష్టకాలంలో 14 సంవత్సరాల పోరాటంలో మీ వెనక మేము ఉన్నామని నిలబడిన వాళ్ళు ఉన్నారా? అసలు మీ మీద కేసు వేసిన వాళ్ళు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ, బయట వాళ్ళ? బయట వాళ్ళు వేశారు సార్, సినిమా సంబంధం వాళ్ళు కాదు. కానీ సార్ చూసేది సార్, ఏ ఒక్క సపోర్ట్ లేదు. కనీసం ఏ ఒక్క ఫోన్, రమేష్ హౌ ఆర్ యూ, బాగున్నావు, ఎలా ఉన్నావా, వాట్ ఈజ్ ప్రాబ్లం అడిగి నేను పాపానికి పోలేదు సార్. ఎవరు కూడా నేను ఒక పర్సన్ చెప్పాను, ఏ పర్సన్ లేదు సార్. రమేష్ గారు సార్, రమేష్ గారు మీ కేసుల గురించి ఆల్రెడీ కోర్టు ఎక్విట్ చేసింది కాబట్టి ఇప్పుడు మాట్లాడడానికి ఏం లేదు. మీ లైఫ్ లో ఒక ఫైనాన్షియల్ గా స్టార్ట్ అయ్యి చాలా పెద్ద పెద్ద సంస్థలన్నిటికి బ్రేక్ సార్. నేను కాదు సార్, మా ఫాదర్ బేసిక్లీ మై ఫాదర్ ఇస్ ఎ ఫిలిం ఫైనాన్షియర్. ఓకే. ఫ్రమ్ 1975 ఆయన దారిలో నేను వచ్చాను సార్. అవునండి, అవును. సో అంతా బాగా జరుగుతున్నప్పుడు మీ లైఫ్ లో ఫస్ట్ పెద్ద కుదిపు ఏంటంటే కొమరంపులి, కలేజా. కుదిపు అంటే ఆ సినిమా ఆ 2 సినిమాలు చాలా ఎక్కువ డిలే అవడం, ఎక్కువ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువ అవడం, ఆ తర్వాత ఆ సినిమా రిజల్ట్ కూడా నెగిటివ్ గా రావడం, 2 సినిమాలు కూడా. అసలు ఆ సినిమాలు అంత డిలే అవడానికి కారణం ఏంటి? ఎంత నష్టపోయారు? 2 సినిమాల మీద ఎంత నష్టపోయారు? ఆ తర్వాత ఆ హీరోల నుంచి వచ్చిన సపోర్ట్ ఏంటి? అంటే లాస్ అయితే జనరల్ గా హీరోల సపోర్ట్ ఉంటది కదా, అటువంటిది ఏమో సపోర్ట్ దొరికిందా మీకు? సార్ ఏదైనా ఒక సినిమా ప్రొడక్షన్ అనేది ఈ రోజుల్లో అంటే ఒక రాజమౌళి సినిమా, శంకర్ సినిమా 3 ఏళ్ళు 4 ఏళ్ళు అలా పడుతుంటుంది. మొన్న రీసెంట్గా పుష్పట్టు అది 3 ఏళ్ళు చేశారు. ఆ రోజు నేను చేసిన రోజుల్లో 3 ఏళ్ళ సినిమా అనేది లేదు సార్. ఆ రోజుకి కొమరంపులి కానీ, కలేజ కానీ, పోకిరి కానీ, ఇంకోటి కానీ, ఏదైనా కానీ 6 months 9 months ఆర్ 1 year ఇదే సార్. దానికి దొరుకుతుంది బ్యాడ్ లాక్ ఏమంటే ఇట్స్ మై ఫేట్. 3 సంవత్సరాలు పట్టింది సార్. 3 సంవత్సరాలు అంటే మెయింటెనెన్స్ ఎంత ఉంటుంది అనేది ఒక ప్రొడ్యూసర్కి తెలుస్తుంది సార్. ఎవ్రీథింగ్ రన్ చేయాలి కదా సార్. ఆఫీస్ రన్ చేయాలి, శాలరీస్ రన్ చేయాలి, ఇంట్రెస్ట్ రన్ చేయాలి, అన్ని పెరిగిపోతాయి కదా. సో ఇంకో క్వశ్చన్ మీరు ఏమన్నారంటే నాకు 2 సినిమాల్లో కూడా 100 కోట్ల నష్టం వచ్చింది సార్. ఇంకో క్వశ్చన్ అడిగా నేను మర్చిపోయాను సార్, గుర్తురాదు. అదే హీరోలు సపోర్ట్ చేశారు జనరల్? ఎటువంటి సపోర్ట్ లేదు. కనీసం అయ్యో పాప అని చెప్పిన పాపానికి కూడా పోలేదు సార్.
ఓకే సార్, ఎందుకు అంత డిలే అయ్యింది? బ్యాడ్ లక్ అన్నారో అసలు ఏ కారణం వల్ల? బ్యాడ్ లక్ అంటే సార్, కొమరపుల్లి తీసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టుకున్నారండి ఆయన. ఓకే. సో దానివల్ల ఎంతో కొంత కొద్దిగా డిలే అయ్యింది. అది వన్ ఆఫ్ ది రీజన్ చెప్పొచ్చు. సో మెనీ రీజన్స్. అలాగే కలేజ్లో కూడా సో మెనీ రీజన్స్ అండి.